డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 22 years అంట తనకి, వచ్చే 25 to 30 yearsలో 15 కోట్ల కార్పస్ కావాలి. సో నేను ఈ నెలవారీ వచ్చే నా మొత్తంలో ఎస్ఐపి చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫినాన్షియల్గా నేను అనేది స్టూడెంట్ యొక్క క్వశ్చన్ సార్. ఫస్ట్ థింగ్ తను చేయాల్సింది ఏంటంటే ఎర్నింగ్ లెవెల్కి వచ్చాడని నేను అనుకుంటున్నాను. 22 years స్టూడెంట్ అంటున్నారు. సో ఈజ్ జస్ట్ గెటింగ్ ఇన్ టు జాబ్ ఆర్ మేబీ సమ్ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసి 1-2 yearsలో ఈజ్ గెటింగ్ ఇన్ టు ఇన్కమ్. మన ఫస్ట్ థింగ్ తను చేయాల్సింది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. సెకండ్ థింగ్ తను చేయాల్సిందంటే హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రెండు కవర్ అయిపోయాక తన ఎక్స్పెన్సెస్ దానికి కొంత అమౌంట్ పక్కన పెట్టాను, మిగతా అమౌంట్ తన సేవింగ్ అది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరగాలి. బట్ తనకు టార్గెట్ 15 కోట్లు ఉంది, అంటే ఒక 25-30 years అని చెప్పడం జరిగింది. దీనికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒకటి గోల్డ్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు, లేదా ల్యాండ్లో పెట్టుకోవచ్చు, లేదా స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. సో నేను మ్యూచువల్ ఫండ్స్కి మాత్రమే స్టిక్ అవుతున్నాను కరెంట్గా. సో మ్యూచువల్ ఫండ్స్లో తను చేయగలిగింది ఏంటంటే దాదాపుగా 40,000-45,000 per month ఎస్ఐపి చేయాలి. ఓకే. అండ్ ఇందులో మినిమం అష్యూర్డ్ రిటర్న్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే 12% జనరల్గా. లాంగ్ టర్మ్లో నేను ఇయర్ ఆన్ ఇయర్ చెప్పట్లేదు, లాంగ్ టర్మ్లో జనరల్గా యావరేజ్గా 12% అయితే మీకు రిటర్న్ రావడం జరుగుతుంది స్టాక్ మార్కెట్. నాకు ఎలా తెలుసు అంటే లాస్ట్ 40 years 50 years హిస్టరీ, ఈవెన్ మీరు యుఎస్ మార్కెట్ కూడా 100 years హిస్టరీ తీసుకున్నా కానీ మీకు జనరల్ రిటర్న్స్ అలా ఉంటాయి, 12% అయితే ఉంటాయి. సో 12% కంపౌండింగ్ రిటర్న్ మీరు చూసుకుంటే దాదాపుగా 40,000-45,000 రూపీస్ పర్ మంత్ మీరు ఎస్ఐపి చేస్తే ఒక 30 yearsలో మీకు 15 crores కార్పస్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. బట్ ఈ 45,000 ఏంటంటే ఆపకూడదు, కంటిన్యూస్గా ఉండాలి. ఎవ్రీ మంత్ మీరు కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. మధ్యలో ఆపారంటే మళ్ళీ మీ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సో మరి దీంట్లో ఫండ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? ఫండ్ బెనిఫిట్స్ మీరు ఒక ఇండెక్స్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సేఫ్, వెరీ సేఫ్. మనకు అష్యూర్డ్ రిటర్న్ రావాల్సిన ఫండ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. యంగ్ ఏజ్ కాబట్టి తను కొంత అగ్రెసివ్ కూడా వెళ్ళచ్చు. అగ్రెసివ్ అంటే ఓన్లీ ఇండెక్స్ అంటే మనకు తక్కువ రిటర్న్ వస్తుంది. మనం ఒక దాంట్లో చేసాం ఏంటి అంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250, క్వాలిటీ 50. అంటే క్వాలిటీ 50 స్టాక్స్ ఫ్రమ్ స్మాల్ క్యాప్ 250 పోర్ట్ఫోలియో. అందులోకి వెళ్ళి మనం 50 క్వాలిటీ స్టాక్స్ తీసేసాం. సో మనకు లాంగ్ టర్మ్లో స్మాల్ క్యాప్ 250 మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ అందులో క్వాలిటీ 50 పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా బెటర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు తక్కువ కరెక్ట్ అవుతుంది, స్మాల్ క్యాప్ 250లా కరెక్ట్ అవ్వదు. సో అలాంటి కొంత మనం ఒక 20% అలొకేషన్, అంటే మీరు 45,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నారు, అందులో ఒక 5-10,000 రూపీస్ ఎస్ఐపి ఇలా స్మాల్ క్యాప్ క్వాలిటీలో పెట్టుకోవచ్చు. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే మీ యావరేజ్ ఇందులో ఏంటంటే 12% రిటర్న్ లాంగ్ టర్మ్లో వచ్చేది అనేది కన్ఫర్మ్, వెరీ హైలీ లైక్లీ, 99% ఛాన్స్ ఉంది. సో మనం చేయాల్సింది ఏంటి, కొంత 13-14% పర్ యానం రిటర్న్ రావడానికి కొంత ఇవి మిక్స్ చేయాలి. ఎలా అంటే గోల్డ్ ప్యూరిటీ, అందులో కొంత అలాయిస్, సేమ్ క్వాలిటీ, బెటర్ క్వాలిటీ లుక్ వచ్చేలా కూడా మనం చేసే అవకాశం ఉంది అలాయిస్ మిక్స్ చేసి. అలాగే ఇందులో కూడా మీరు క్వాలిటీ 50 స్టాక్స్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ ఇలాంటిది ఒకటి పెట్టచ్చు, సెక్టర్ థీమ్ పెట్టచ్చు. ఇలాంటి కాంబినేషన్స్ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే 45,000 ఉంది కదండి, జనరల్గా మనం ఏం చేస్తాం 10% ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ పెట్టుకోవచ్చు. అంటే మీరు ఎవ్రీ 5,000కి ఒక ఫండ్ పెట్టచ్చు, లేదా ఎవ్రీ 10,000కి ఒక ఫండ్ పెట్టచ్చు. సో 45,000 అంటే 10,000కి ఒక ఫండ్, ఇంకో 10,000, 10,000, 10,000 అంటే 5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ దిస్ ఈజ్ ఒక టైమింగ్ని సెట్ చేసుకోవడం కోసం, లేదంటే 12-13%, 14%, 15% పర్ యానం రిటర్న్ రావడం కోసం కొంత మనం అడ్జస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఎందుకు అంటున్నానంటే మీకు 15 crores అట్ బై హుక్ ఆర్ క్రూక్ యూ హావ్ టు రీచ్, దట్ ఈస్ యువర్ టార్గెట్. ఆ టార్గెట్ మనం పక్కా రీచ్ అవ్వాలి. మధ్యలో మనకి ఇబ్బందులు రావచ్చు, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కొంత విత్డ్రా చేసుకునే అవసరం కూడా ఉంటుంది. అప్పుడు మనం 12% కాకుండా 15% ఏం చేసుకొని పర్ యానం ఆ పోర్ట్ఫోలియోని అలా కొంచెం స్ట్రాంగ్గా క్రియేట్ చేసామంటే మనం మధ్యలో వచ్చే ఇష్యూస్ని అడ్రస్ చేసే వాళ్ళం అవుతాం.
ఈ మానిటరింగ్ ఎలా ఉండాలంట? అసలు పోర్ట్ఫోలియో అన్నారు కదా మీరు, దాని మానిటరింగ్ ఎలా చేసుకోవాలి? మానిటరింగ్ ఏంటంటే అందుకే మెయిన్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, అర్లియర్ మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటి ఇక్కడ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేసి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే అన్ని కరెస్పాండెన్స్ అంతా ఇండివిజువల్గా వస్తాయి, మనం ట్రాక్ చేయడం కష్టం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్నో ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఆ ప్లాట్ఫామ్లో ఏంటంటే అన్ని మీ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఒకటే ప్లాట్ఫామ్ మీద మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. సో అలా మీరు ఒక ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ వాట్ ఐఎమ్ యూజింగ్ ఇస్ ఫండ్స్ బజార్. అందులో ఏంటంటే మీరు అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒకటే ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు ఫస్ట్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి. ఈ ప్లాట్ఫామ్లో మీరు అన్నీ ఇన్వెస్ట్ చేసుకుంటే అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. మీరు ఒకవేళ మీ పేరెంట్స్ లేదంటే మీ బ్రదర్స్, మీ బ్లడ్ రిలేషన్ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇదే ప్లాట్ఫామ్ మీద చేసేయండి. ఓకే, వాళ్ళ గిఫ్ట్గా నేను చేయాలనుకుంటున్నాను, చేసేయండి. అందులో చేసేస్తే ఏమవుతుందంటే మీకు పోర్ట్ఫోలియో క్లియర్గా ఉంటుంది. ఒకటే, ఈవెన్ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు యాప్స్లో కూడా మీరు రెగ్యులర్గా ట్రాక్ చేసుకోండి. ఎకానమీలో మార్పులు వస్తున్నప్పుడు మీరు ఆ పోర్ట్ఫోలియోని కొంచెం స్విచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ హెచ్డిఎఫ్సిలో ఒకతనికి దెర్ వాజ్ అ డిఫరెంట్ ఫండ్. ఇట్ వాజ్ నాట్ గివింగ్ మచ్ రిటర్న్. So there was a HDFC mid cap fund which was giving better return. So we switched into that mid cap fund. Okay. So అలా మనం మధ్యలో మన మార్పులు వస్తున్నప్పుడు we can switch into some other fund so that ఎగ్జిట్ లోడ్స్ మన చార్జెస్ లేకుండా మంచి రిటర్న్స్ లాస్ లేకుండా ఫాస్ట్ మూవింగ్ వాట్లకు షిఫ్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇది మీరు ఎవ్రీ 3 months అవసరం లేదు, 6 months 1 year 2 years ఒకసారి మీరు స్విచ్చింగ్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా చూసుకోవడం అవసరం. ఎందుకంటే యాజ్ టైమ్ చేంజెస్, ద ఫోకస్ చేంజెస్, ద సిచ్యువేషన్ చేంజెస్, మేబీ యూ గెట్ మోర్ క్లియర్ ఆపర్చునిటీ టు గెట్ బెటర్ రిటర్న్. ఇప్పుడు కరెంట్గా చూడండి మీరు, మ్యానుఫ్యాక్చరింగ్ నెక్స్ట్ 5 years కన్ఫర్మ్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ మూమెంట్. సో అలాంటి ఫండ్లో మనం స్విచ్ చేసుకునే అవకాశం ఉందా, మార్కెట్ పడ్డప్పుడు స్టడీ చేయొచ్చు. సో ఇలాంటి మనం కొంత చేంజెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలా మీరు చెప్పినటువంటి ఫినాన్షియల్ ప్లానింగ్తో కనుక వెళ్తే, ఎస్ఐపి అలా కనుక చేస్తే కంటిన్యూస్గా ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వకుండా, ఆ స్టూడెంట్ అన్నట్టుగా 25-30 yearsలో 15 crores అనేది ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. యా, ఎందుకంటే మనం ఎస్ఐపి క్యాల్కులేటర్ వేసుకొని 12% వేయండి, వేస్తే మీకు 45,000 అలా వస్తుంది, 42-45,000 డిపెండింగ్ ఆన్ ద ఫండ్ రిటర్న్. మీరు అలా వేసుకుంటే మీకు 15 crores రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంతో మంది ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, ₹1,00,000 2 లక్షలు 3 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు, అది ₹1,00,000 2 కోట్లు అయితేనే. అలాగే స్టాక్స్లో కూడా అవుతాయి. సో మనం కొంచెం సెలెక్టివ్గా జాగ్రత్తగా, లేమన్ అయితే మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఒక సలహా తీసుకొని మీరు ప్లానింగ్ చేసుకొని నా ప్లాన్ ఇది అని చెప్పేస్తే తను క్లియర్ కట్ ప్లాన్ ఇస్తారు. లేదు నేను ఎవరి అడ్వైస్ తీసుకొని అనుకుంటే ఇండెక్స్ ఫండ్లో పెట్టేసుకోండి, మీకు జనరల్గా 12% రిటర్న్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా సార్, లాంగ్ రన్లో ఇలా రిటర్న్స్ రావాలంటే అడ్వైజర్ ఖచ్చితంగా ఉండాలి కదా సార్, మెంటర్ యొక్క టిప్స్ తీసుకోవాలి. 100% తీసుకోవాలి. లాంగ్ రన్ లో మనకి రావాలి మంచి రిటర్న్స్ అనుకున్నప్పుడు చాలా వేరియేషన్ ఉంటుందండి. ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫండ్ వి డిస్కసింగ్ అబౌట్ వన్ ఆఫ్ మై క్లయింట్, హీ ఇన్వెస్టెడ్ ఇన్ సమ్ మ్యూచువల్ ఫండ్. ఓకే, 5 years he has invested. If he would have invested in another fund, he would have got almost 30-40% higher return. Because he is not from the industry, whatever he knows he just tried. But ట్రెండ్ ఏంటి, థీమ్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ 5 years థీమ్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, ఇప్పుడు ఫార్మా, బ్యాంకింగ్, ఇవన్నీ ఐటీ సర్వీసెస్. సో మనం ఏంటంటే ఐడియా, ఎకానమీ ఏమవుతుంది, ఎటు ఫోకస్ అవుతుంది, నెక్స్ట్ 5 years ట్రెండ్ ఏంటి, మెగా ట్రెండ్స్ ఏంటి మనకు తెలియాలి. ఓకే, అప్పుడు తెలిసినప్పుడు మీరు చేసుకోగలిగితే, కొంత మీరే టైం స్పెండ్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని చేసుకోగలిగితే, ఒక 6 months 3 months స్టడీ చేసి చేసుకోగలిగితే మీకు మంచి పోర్ట్ఫోలియో మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. ఎక్స్పర్ట్స్ ఒక వ్యూస్ ఏంటి, ఇవాళ రేపు అంతా యూట్యూబ్లో కూడా అంతా ఉంది. లేదు నాకు స్ట్రక్చర్డ్గా కావాలనుకుంటే బెటర్ టు గో టు అ క్లియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్, టేక్ హిస్ అడ్వైస్ అండ్ డూ ద ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.